హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలరాతి వ్లాగ్స్. సో ఈ రోజు వ్లాగ్ అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే వ్లాగ్ చాలా బాగుండబోతుంది. అండ్ ఇదైతే నాకు మంచి మెమొరబుల్ అండ్ సర్ప్రైజింగ్ వ్లాగ్. సో 2019లో నేను ఒక మంచి ప్లాట్ఫామ్కి వెళ్ళాను. అది నాకు ఒక మంచి ఆపర్చునిటీ అయింది. సో మళ్ళీ 6 years తర్వాత అదే స్టేజ్కి 2025లో మళ్ళీ వెళ్ళబోతున్నాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అదేంటి అనుకుంటున్నారా? డ్రామా జూనియర్స్. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట. నేను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళబోతున్నాను. అక్కడ ఎలా ఉంటుంది, అసలు మా షూట్ ఏంటని అవన్నీ తెలుసుకోవడానికి నేనైతే చాలా 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 క్యూరియాసిటీతో ఉన్నాను గాయస్. అండ్ అన్ని సీజన్స్ నుంచి అంటే 6 seasons నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్ అయితే రాబోతున్నారు. సో మా సీజన్ 3 నుంచి నన్ను పిలిచారనమాట. ఐఎమ్ సూపర్ ప్రౌడ్ అండ్ స్పీచ్లెస్ అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ మెమరీస్ అన్ని ఇంకొకసారి రీక్రియేట్ చేసుకుంటాను. రీకలెక్ట్ చేసుకొని మీ అందరికీ ఇక్కడ చూపించబోతున్నాను. ప్రెసెంట్ అయితే నేను హైదరాబాద్ దగ్గర గ్రాండ్యూర్ హోటల్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇప్పుడు మనం అన్నపూర్ణ స్టూడియోకి స్టార్ట్ అవ్వాలి. సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. వైజాగ్ టు హైదరాబాద్ నైట్ మేము ట్రావెల్ చేసిన క్లిప్స్ అన్ని ఒకసారి అయితే వేస్తున్నాను. ఎందుకంటే మా మనుకి ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అనమాట. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. అండ్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. నేను కూడా నైట్ టైం ఫ్లైట్ జర్నీ చేయడం ఫస్ట్ టైం. సో ఆ లైట్స్ అన్ని చూస్తూ అలా ఫ్లై అయిపోయాం. 1 hour లో హైదరాబాద్ రీచ్ అయిపోయాం. నా ప్రెసెంట్ లోకి వచ్చేద్దాం. మేమైతే అన్నపూర్ణ స్టూడియోస్ కి వచ్చేసాం. అండ్ మా బాలాజీ సార్ ని కూడా మీట్ అయ్యాం. మేము డ్రామా జూనియర్స్ చేసేటప్పుడు మాకు దగ్గరుండి అన్ని ఈయన చూసుకునేవారు. అండ్ మాకు ఇది రెడీ అవ్వడానికి అండ్ స్టేయింగ్ కి రూమ్ అయితే ఇచ్చారు. చాలా కంఫర్ట్ గా ఉంది. ఇప్పుడు రెడీ అయిపోయే టైం వచ్చేసింది. A few moments later. ఈ అవుట్ఫిట్ నా లాస్ట్ ఇయర్ బర్త్డేది. అండ్ ఈవెంట్ కి గ్రాండ్ లుక్ ఉండాలి కాబట్టి నేనైతే ఇది ప్రిఫర్ చేశాను. అండ్ నీట్ గా రెడీ కూడా అయిపోతున్నాను. నెక్స్ట్ మా ప్రవీణ్ సార్ ని కూడా మీట్ అయ్యి మాట్లాడాము. డ్రామా జూనియర్స్ లో చాలా స్కిట్స్ కి మెంటరింగ్ అయితే చేశారు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ప్రొడక్షన్ ఫుడ్ తిని చాలా రోజులు అయిపోయింది. ఆ తర్వాత అన్న వాళ్ళు అయితే మేకప్ స్టార్ట్ చేసేసారు. Much later. సో గాయస్ నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయ్యి దగ్గర 1/2 hour అవుతుంది. బట్ షూట్స్ అంటే తెలిసిందే కదా, టైమింగ్స్ కొంచెం అటు ఇటు అవుతాయి. అండ్ దట్టు ఈసారి డ్రామా జూనియర్స్ కి యాంకర్ గా మన సుడిగాలి సుధీర్ అన్నంట. సో తను కొంచెం రావడానికి రెడీ అవ్వడానికి లిటిల్ టేక్ టైం అనమాట. సో దానికోసమే మేము అందరం వెయిట్ చేస్తున్నాం. ఆ తర్వాత అసలు డ్రామా జూనియర్స్కి వచ్చి మేము ఏమైనా స్క్రిప్ట్ చేయాలా, లేకపోతే ఎందుకు మమ్మల్ని పిలుస్తున్నారు మళ్ళీ పాత కంటెస్టెంట్స్ అని ఒక చిన్న డౌట్ ఉండేది. బట్ ఇప్పుడు చెప్పారనమాట ఒక చిన్న ప్రోమో కట్లాగే. అండ్ డ్రామా జూనియర్స్ ఎవరైతే ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కొత్త కంటెస్టెంట్స్ కి లైక్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నట్టు అండ్ సుధీర్ అన్నతో కాన్వర్జేషన్స్ ఉన్నట్టు ఉంటాయని చెప్పారనమాట. సో దానికోసమే మేమైతే వచ్చేసాం అండ్ రెడీ అయిపోయాం. ఇంకాసేపట్లో షూట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అందుకే జస్ట్ ఇలా రూమ్ ఇచ్చారనమాట, మేకప్ అంతా పోకూడదని. సో అలా వేసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇంకా మన జూనియర్స్ చాలా మంది రావాలి. ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కరిని పిలిచారనమాట. సో చూద్దాం ఇంకా ఎవరెవరు వస్తారో ఏమవుతుందో ఏంటని. నెక్స్ట్ అయితే ఒక రీల్ షూట్ చేశారు టీవీలో టెలికాస్ట్ చేయడానికి. డ్రామా జూనియర్ సీజన్ 5 నుంచి రేవంత్ కూడా వచ్చాడు. హనుమాన్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. సో మా ఇద్దరి కాంబినేషన్ లో ఒక రీల్ తీశారు. One hour later. సెట్ లోకి ఎంటర్ అయిపోయాం. అక్కడైతే సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అవుతుంది. ఆ షోలోకి మా డ్రామా జూనియర్స్ ని ప్రమోట్ చేయడానికి యాంకర్ సుధీర్ అన్నని అండ్ డ్రామా జూనియర్స్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మరి జీకి రావడం చాలా ఆనందంగా ఉందని ఇందాక డ్రామా చేసావు. రంభా మ్యామ్ అయితే సచ్ స్వీట్ హార్టెడ్. అందరూ మ్యామ్ దగ్గరికి వచ్చి ఫొటోస్ తీసుకుంటుంటే మ్యామ్ మాత్రం పిల్లలందరితో కలిపి సెల్ఫీ తీసుకున్నారు. ఆ షూట్ అయితే చాలా తొందరగా అయిపోయింది. వెయిటింగ్ ఎక్కువైంది కానీ. సో లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ కూడా చేసేసాము. నెక్స్ట్ రవి అన్నతో మంచి టైం స్పెండ్ చేశాను, మాట్లాడాను. మన యూట్యూబ్ అండ్ సబ్స్క్రిప్షన్ చూసి చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు అండ్ బెస్ట్ విషెస్ కూడా చెప్పారు. సో గాయస్ నేను మళ్ళీ బ్యాక్ టు నార్మల్ గెటప్ అనమాట. సో చాలా సేపు షూట్ అయింది
అండ్ అక్కడ మొత్తం షో అంతా అయ్యేటప్పటికి ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి మార్నింగ్ 7కి వచ్చిన వాళ్ళం. టైం అయితే పాపం 4 అయిపోతుంది. ఇంకా మాకు పర్వాలేదు, మేము వెళ్ళిపోతున్నాం, అది అయిపోయింది కాబట్టి. ఇంకా అక్కడ సీరియల్స్ వాళ్ళ యాంకర్ అన్న వాళ్ళందరూ ఇంకా వెయిట్ చేయాలి నైట్ వరకు. వాళ్ళకి ఇంకా ఎపిసోడ్ 2 కూడా షూట్ ఉంటుంది ఐ థింక్. సో మాదైతే బాగా అయిపోయింది. అండ్ నేను మంచిగా ఇక్కడ మళ్ళీ రాగానే ఈ వెయిటింగ్స్ అండ్ ఈ మేకప్స్, అక్కడ షూట్ అట్మాస్ఫియర్ చూస్తే నాకు మళ్ళీ 6 years బ్యాక్ నా డ్రామా జూనియర్స్ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి అనమాట. 11 years ఉండేటప్పుడు చేశాను, మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత రావడం నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము మళ్ళీ హోటల్ కి వెళ్ళిపోతున్నాం. మేమైతే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకి అయితే వచ్చేసాము. అండ్ వెళ్లే దారిలో మాల్ కనిపిస్తే లోపలికి వెళ్ళి అలా సరదాగా కాసేపు తిరిగి షాపింగ్ కూడా చేశాను. ఏం చేస్తున్నారు? హెల్త్ ఫిట్నెస్ డైట్ అంటే ఏదో ట్రై చేద్దాం. నైట్ అయిపోయిందని అక్కడే ఎమ్మి డిన్నర్ కూడా చేసేసాము. నెక్స్ట్ బ్యాక్ టు హోటల్. The next day. గైస్, హైదరాబాద్ లో మేము షూట్ కి వచ్చిన పని అయితే అయిపోయింది. సో 1 day అంతా ఫుల్ గా ఎంజాయ్ చేసాం అండ్ బాగా గడిచిపోయింది. అండ్ మంచి మెమరీస్ కూడా రీకలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మేమైతే వైజాగ్ కి వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ అయితే మేము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసాం, వచ్చేసింది. సో చలో. ఫ్లైట్ అయితే ఫ్లై అయిపోయింది. అండ్ ఆ రోజు క్లౌడ్స్ అయితే చాలా బాగున్నాయి. మన వైజాగ్ బీచ్ చూసారు ఎంత బాగుందో. ఈ వ్యూ ని చూడడానికైనా ఫ్లైట్ జర్నీ తప్పకుండా చేయాలనిపిస్తుంది. అండ్ నా షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.